మనిషి జీవితంలో రెండు పెద్ద ఆధారాలున్నాయి. మొదటిది ఆశ. ఆశ అది మనకు ముందుకు వెళ్ళడానికి ప్రేరణిస్తుంది. ఆశ అది మనకు శక్తిని ప్రసాదిస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, మనకు చెప్తుంది ఇంకా బోలెడంత మంచి జరగడం మిగిలింది అని, ధైర్యంగా ఉండమని. ఇక రెండవది నమ్మకం. జీవితంలో ఎప్పుడైనా మనం ఒకరిని నమ్మినప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి అనుభూతి చెందుతాం. అప్పుడప్పుడు ఈ ఆశ నిరాశలాగా మారిపోతుంది. ఇక ఈ నమ్మకం నమ్మకద్రోహంగా మారిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇలా అంటామా, ఆశ అనుచితమైందని లేక నమ్మకం అబద్ధం అని? లేదు, ఇవి ఎప్పటికీ అనుచితం కానే కావు. మీరు ఎవరినైనా నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని ఎదుటి వాళ్ళు ఒమ్ము చేసినా కూడా ఆ తప్పు మీదే. మీరే ఆ వ్యక్తిని ఎంచుకున్నారు. మీరు ఆ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవాలని. కనుక మీ ఎంపికలోనే దోషం ఉంది, మీ తలరాతలో కాదు. సరే, ఇలాంటి పరిస్థితి వచ్చిందనుకుందాం. అప్పుడు ఏం చేయడం మంచిది? మీకంటే ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళ మీద ఆశ పెట్టుకోండి. అలాగే మీతో ఎవరు సమానమో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. ఆ భగవంతుడి మీద ఆశ పెట్టుకోండి. నేను జీవితంలో ఏదైతే చేస్తున్నానో, ఏ పనులు చేస్తున్నానో, ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుంటే నా విషయంలో ఎలాంటి అనుచితం జరగకూడదని నేను కేవలం ఇదే ఆశిస్తున్నానని. అలాగే నమ్మకం, ఇంకొకరిని నమ్మడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. ఏది ఏమైనా మిమ్మల్ని మీరు ఎప్పటికీ మోసం చేసుకోలేరు, అవునా? రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.